చేసి పెట్టారు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెత్త ఎత్తడం లేదు, కాలువలు తీయడం లేదు, దోమలు చూస్తామా అసలు గంపంతో పోసినట్టు ఉంటాయి ఇంత లావుతో. ఇప్పుడు ఇంకా సీజన్ మారుతుంది, దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి. అసలు దానికి మీరు ఏం చేస్తారా మన మున్సిపాలిటీ వాళ్ళు అనేది కూడా అసలు లేనే లేదు. ఎవరినన్నా అడుగు వాటిలో పోయి అమ్మ మందు కొట్టడం లేదు, అమ్మ కాలువ తీయడం లేదు అని చెప్తున్నారు. మీరు చూస్తామా ఏదో ఇలా అసలు ఇంట్లో కన్నా శుభ్రంగా పెట్టాం పొద్దుటూరు అనేది మీరు చెప్తారు. అసలు ఏది నమ్మాలి? ఆడ చూస్తేమో చెత్తగా ఉంది, ఈడ మాటలు చూస్తే వరకు కోటలు దాటుతాయి. అసలు ఏం చేస్తున్నారో చెప్పండి మీరు. మా వాళ్ళలో పెద్దకాలం ఉంది, పెద్దకాలం నిండిపోయింది. పెద్దకాలంలో వచ్చిన డబ్బులు వెనక్కి పంపించినారు, ఆయన తీయలేదు. చిన్న తీయలేదండి, ఇంకా పోదాం రండి. అసలు ఎంత అధ్వానంగా ఉంటాయంటే అంత అధ్వానంగా. వాళ్ళు అడుగుతున్నారు అమ్మ మీరు వచ్చి ఉండండి, మేము కాదు మీరు వచ్చి ఉండాలా అక్కడ. అప్పుడు కానీ మీకు అర్థం కాదు. అసలు దోమలు ఎంతగా ఉంటాయి, ఆ దోమల వల్ల జబ్బులు వస్తే ప్రాణాలు పోతాయి. వంటరాజులు ఏ దాని గురించో మాట్లాడుతున్నారు. ప్రొద్దుటూరు ముందు బాగు గురించి మాట్లాడమండి, అసలు ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడమండి. ఈ ప్రభుత్వము జనాభా తగ్గించాలని చూస్తుంది ఏ రకంగానైనా సరే. తీస్తే ఎందుకు ఉంటుందండి? ఈడ తీస్తే అన్ని బయట నుంచి కిందికి అంతా తీయించాలా మీరు? ఇప్పుడు ఆమె వాటికి ఎనకప్పుడే పోండి తెలుస్తుంది మీకు. చూపించాలి కృష్ణదేవరాయ ఉంది, వాళ్ళు గుంజలు బాతున్నారు. గుంజలు బాతిన తర్వాత మళ్ళీ కంపెనీ పెడుతున్నారు. అంత నచ్చిన రోడ్డు గుంజలు బాతడానికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? వాళ్ళకు మతాలకు సంస్థలకు వ్యతిరేకం కాదు. అయితే పాదచారులు ప్రజలకు ఆటంకం కలుగుతుంది. మేము రోజు స్వయంగా కట్టలే పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. అటుపక్కేమో బండ్లేమో వస్తున్నారు. ఆ మాల్ ఉంది కదా, ఆ మాల్ సైడ్ అంతా కాంపౌండ్ వాళ్ళ అంతా ఇంకా 4 రోజులు వచ్చి సెంటర్ లేక వస్తున్నారు. ఇటుపక్క వస్తున్నారు. ఒక వెహికల్ పోతుంటే ఒక వెహికల్ రావాలంటే చాలా కష్టంగా ఉంది. అది ఒక పద్ధతి క్రమ పద్ధతిలో ఉన్నా పెట్టాలి. లేకపోతే మార్కెట్ నుంచి ఇదంతా కంప్లీట్ తీసేయడంలో తీసేయాలి. ఎందుకంటే నేను వ్యాపారం చేసుకోకూడదని చెప్పడం. వాళ్ళు కృష్ణదేవాలయంలో అన్ని వర్షాలు బాధన్నారు. మీరు చూసినారో లేదో, దాని లోపల పెట్టుకోలేదు వాళ్ళు ఎవరిని. దాని తర్వాత పెట్టుకోవాలంటే దాని తర్వాత మళ్ళీ 4-5 ఆర్డర్లు వస్తుంది. ఆ రోజు రోడ్డు వైడం చేసినది బాగా విశాలంగా ఉండాలా, పాదచారులకు అందరికీ పోయేదానికి వచ్చేదానికి కేవలం ఇబ్బంది పడతానండి. లోపల బాగా దండిగా ఉంది ప్లేస్. కాబట్టి దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఒక లైన్ వేసి ఏదైనా కానీ మీరు వైట్ లైన్ వేసి దీని దాకా రాకూడదు మీరు అని చెప్పేసి ఒక వెహికల్ పోయేదాకా ఒక వెహికల్ వచ్చేదాకా ప్రయత్నం చేసి ఎంత ఉంటే 615 ఉంటే 615, 645 ఉంటే 645 ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం మనం చెల్లించాలి. మన పొజిషన్ బట్టి మన దగ్గర ఉన్న దాన్ని బట్టి ఆ శాలరీని బట్టి ఎంతమంది పెట్టుకోవాలో కూడా డిసైడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఇచ్చినారు 12,000 సార్, వీళ్ళకి 12,000 ఇస్తున్నాం సార్ గతం నుంచి. ఈ కోవిడ్ లో 95 మంది వర్కర్స్ తక్కువ ఉన్నారని వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. అప్పటి నుంచి 12,000 ఇస్తున్నారు. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తున్నారు? వీళ్ళకి ఇప్పుడు 21,000 ఇస్తున్నారు. కలిపి 15,000 శాలరీ, హెల్త్ అలవెన్స్ 6,000. మనం 12,000 మనం 12,000 అంటున్నాం సార్. ఇక్కడ 18,000 అది అదే ప్రకారం ఇవ్వండి. వీళ్ళందరికీ గతంలో మనం 20,000 ఇస్తాము. వీళ్ళకి ఇవ్వడం లేదు సార్. ఎవరికి ఇస్తాము? మరి అవకాశం అపాయింట్ అయిన వాళ్ళకి ఇస్తున్నాం. మనం తగ్గించి మున్సిపాలిటీలో డబ్బు లేదు కాబట్టి దీనికి కింద తీసుకుంటాం అనే వాళ్ళు గతంలో వాళ్ళకి ఎంత ఇస్తారు? 12,000 సార్. వాళ్ళకేం తక్కువ చేయలేదు సార్. కాకపోతే పెద్ద అన్యాయం సార్ ఇది. వాళ్ళు చేయడం లేదని అలా కాదండి నేను చెప్పింది. గతంలో ఎంత ఇస్తున్నామో అంతే ఇస్తున్నాం, అంతకంటే తగ్గించలేదు. ఎస్ఎస్ఆర్ రేట్లు ప్రకారం చెప్పి మా దగ్గర డబ్బు లేదు కాబట్టి తగ్గించుకొని పని చేయమని రాదు.
అదే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో కూడా మా దగ్గర డబ్బు లేదు, మీకు 1,50,000 ఇస్తున్నారు, 70,000 తీసుకున్నావా నువ్వు? ఆ విధంగా ఒప్పుకుంటావా నువ్వు? ఎట్లా సార్ మీరు ఎంతవరకు న్యాయం? ఆ విషయం లేదు సార్, అది ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పేది వింటారా సార్? నేను చెప్పేది మీరు మాట్లాడండి. కమిషనర్ గారు ఏం చెప్తున్నారంటే మీ ఇంట్లో పువ్వు దిగి మా ఇంట్లో పని చేయండి. మన డబ్బులు మనకు 1 రోడ్డు 2 రోడ్లు 3 రోడ్లు లేకపోయినా పర్వాలే, వాళ్ళకు చెల్లిద్దాం. అదే సార్, అదే ఇప్పుడు మన ఫంక్షన్ బట్టి ఎంతమంది కావాలో అంతమందిని పెట్టుకుంటాం సార్. అదే అదే సార్, అందుకే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. అది ఎందుకు కావాలంటే కుదరదు సార్. ఎందుకు నుంచి 2020 నుంచి 12,000 ఇస్తున్నారు. ఆ రోజు వాళ్ళు అడగలేదు, ఆ రోజు రేట్లు పెరగలేదు. ఆ రోజు బాగా అడిగినారు, మీరు వచ్చినారు, ఇప్పుడు ఏదో లాస్ట్కి వచ్చినాం కాబట్టి వాళ్ళకి ఏదో చేయాలని అంటాడు. గతంలో ఎందుకు చేయలే? గతంలో ఎందుకు చేయలే? ఒక 4 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలే? నేను ఇష్టం వాళ్ళ తర్వాత విషయం కానీ గతంలో ఎందుకు చేయలే? మీరు చైర్మన్ ద్వారా 2020-21లో ఆప్కాస్కు సంబంధించి 12,000 ఉండేది. ఆ తర్వాత 15,000 చేసినారు. ఆ రోజు ఆ 12,000 రూపాయల ప్రకారం వాళ్ళకంటే 1,000-2,000 తక్కువ చేసి ఇలా 12,000 పెట్టినాం ఆ రోజుల్లో. ఈ రోజు ఆప్కాస్కి వచ్చేసి 23,000 పైన డబ్బులు వస్తూ ఉంది. ఇప్పుడు డబ్బులు వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళకు కూడా పెంచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మన పైన పెంచుతా ఉన్నాం. ఆ రోజు ఆప్కాస్లో తక్కువ జీతం ఉండేది, వాళ్ళ పేర్లు చేసుకుని తీసుకున్నాం. ఎక్కడైనా ప్రభుత్వానికి తెలియజేయండి. ప్రభుత్వానికి కాదు సార్, ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. అత్యవసరంగా మనం వారి రోజు ప్రతి కార్మికుడిని మనకు అవసరం కాబట్టి మన లెవెల్లో మనం తీసుకొని ఇది చేస్తా ఉన్నాం, జిల్లాలు చేస్తున్నాం తప్ప ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం స్టాండ్ మీరు 200 మందిలో 150 మందిలో కొత్తగా అవకాశం చేర్చి వాళ్ళు సభ్యులు కావాలని తేండి. మేము వద్దన్నామా? ఇది మనం డైలీ వేజెస్ కింద తీసుకుంటున్నాము. వాళ్ళకి డైలీ వేజెస్ కింద తీసుకునేటప్పుడు SSR రేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ SSR రేట్లో 645 రూపాయలు ఎంతో ఉంది. దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. సమాన పని సమాన వేతనం ఎంతమంది తీసుకున్నా మనం అట్లయితే ఏ ఒక్క సభ్యులు తీసుకునేదానికి లేదు. మనం తీసుకునేది వాళ్ళంటే కూలీగా ప్రతిరోజు ఏం సార్ ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళకి ఇచ్చేదానికి నిబంధనల ప్రకారం మేము తీర్మానిస్తున్నాము. మెజార్టీ సభ్యులము మేము దీన్ని తీర్మానిస్తున్నాము. 18,500 ఇచ్చేదానికి ఆ రోజు ఆప్కాస్లో అయిపోతుంది కాబట్టి ఆ రోజు ఆప్కాస్లో 14,000 ఉన్నది. 14 కాబట్టి వీళ్ళకు రేట్లు పెంచాల్సింది. డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ ఇంకా నిర్ణయం తీసుకోవడానికి అధికారం లేదు. మున్సిపల్ కమిషన్ అధికారం లేదు. ప్రతి విషయాన్ని కూడా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సభ్యుల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయండి. ఖర్చు ఎంత ఉంటుంది? సుమారు 40 కోట్లు చెప్పండి సార్. ఖర్చు కూడా 40 కోట్లు ఉంది. అంటే ఖర్చు ఎంత ఉందో, ఎంత రాబోతున్నామో అంత ఖర్చు ఉంది ఇప్పటి వరకు. స్టిల్ నౌ ఈ రోజు వరకు. ఓకే ఇది డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో కలిపి ఇంతకు ముందు మనం చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కలిపి చెప్తున్నాం. దానికే సార్ ఇప్పుడు ఆ 40 కోట్లు ఎట్లా అంటే మన ఓబీ నుంచి అంటే లాస్ట్ ఇయర్ లో మనం మాకు తెలిసి డిమాండ్ 26 కోట్లు 28 కోట్లు ఉంది అని మేము అనుకుంటున్నాము.
మనం రాబట్టేది 26 కోట్లు కరెంటు, 24 కోట్లు కరెంటు, 12 కోట్లు అరియర్స్. ఈ ఇయర్ కి సంబంధించి మనకు డిమాండ్ ఉంది సార్. సార్ అరియర్స్ అనేది అప్పు అంటే ఒక అది కూడా మనకి ఇంటి డిమాండ్ లో ఒక ఇంటి ఓనరు సంవత్సరానికి మనకు కట్టాల్సి ఉంటే 2 ఏళ్ళది 3 ఏళ్ళది కట్టకోకుండా ఉండడం వలన దాన్నే డిమాండ్ అంటాం. ఆ 2 ఏళ్ళది 3 ఏళ్ళది ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం ఏదో చెప్పాలా. అలాగే 12వ వార్డు 13వ వార్డుకు సంబంధించి కూడా నేను ఈ సమస్య లేవనెత్తితే ఆ ఎజెండా కూడా రాలేదు. ఇది ఎన్నాళ్ళు ఇలాగ కాలయాపన చేస్తారో అధికారులు సమాధానం ఇవ్వాలా. ఈ మంచినీళ్ళు వాళ్ళు తాగి చూపించాలి ఇప్పుడు సభాముఖంగా. ఎందుకంటే నా దగ్గర స్టేట్మెంట్ కూడా ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే ఆరోపిస్తారంట. ఆరోపించడానికి ఏం కమిషన్ ఏమైనా పొలం పంచాయతీ ఉందా, లేకుంటే రాజకీయ వైద్యం ఉందా, లేకుంటే అధికారికంగా వీళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఏమున్నాయని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు మాట్లాడుతూ ఉన్నా వీళ్ళు కూడా ప్రజల్లో వీళ్ళకు ఆరోపణ చేస్తారంట. ఇది ఎంతవరకు కరెక్టో సమాధానం ఇవ్వాలా. ఈ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ పైప్ లైన్ వరకు మార్చాలా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సంబంధిత అధికారులు దీని గురించి జవాబు ఇవ్వాలి. సార్ గౌరవ సభ్యులు అడిగిన మాత్రం వాస్తవం సార్. ఇది దాదాపు 30 years బ్యాక్ బిల్డ్ చేసిన పైప్లైన్ సార్. దాని కింద కొన్ని జిఏ పైప్లైన్స్ ఇంటికి కనెక్షన్లు ఉన్నాయి. అవి కొన్ని ఐడెంటిఫై చేసి కట్ చేసినా కూడా ఆడాడ అప్పుడప్పుడు వస్తున్నాయి వాటర్ రావడం. అందుకే శాశ్వత పరిష్కారంగా ఒక హెచ్డీ పైప్లైన్ ఒక 6 లక్షల దాన్ని పెట్టే ఎస్టిమేషన్ తయారు సార్. ఒక నెలలో కంప్లీట్ చేసుకోవాలి ఇందులో తెలియజేస్తున్నాం సార్. నెలలో కంప్లీట్ చేసేట్లయితే ఇప్పుడు ప్రజలు ఈ నీళ్ళు తాగితే మీరు ఎప్పుడో చేసుకుంటే ప్రజల పరిస్థితి ఏం కావాలా? ఇది కంటిన్యూ రావాలి సార్. అప్పుడప్పుడు వస్తున్నాయి మీరు రాండి సార్, తాగండి. మీరు తాగండి, ఈ నీళ్ళు తాగాలి. మీరు ఈ నీళ్ళు తాగాలా. ఏ కానీ ఎవరు కానీ సంబంధిత కమిషన్ కానీ ఈ మంచి నీళ్ళు తాగాలి. మీరు లేకుంటే మీరు కనీసం మొహం కడుక్కోండి మంచి నీళ్ళతో. చెప్పండి, మీరు మొహం కడుక్కోవాలి. మీరు తాగండి. మొత్తం ఇదే ఉంది. అప్పుడప్పుడు తాగండి, అన్ని తాగండి. మీరు తాగండి. ఇప్పటిలో కూడా కంప్లీట్ చేస్తాను. 6 లక్షలు అంటే అన్ని వరకు సరిపోదు. మంచినీళ్ళు దాంట్లో పైపులోకి పై వచ్చేది మున్సిపాలిటీ అరెస్ట్ చేసి మంచినీళ్ళు ఇక్కడ చైర్మన్ కూడా చూపిస్తాను. వాటర్ ఇప్పుడు టెంపరీగా మీరు చెప్పేది కొద్దిగా లేట్ ప్రాసెస్. టెంపరీగా ఎక్కడ నీళ్ళు వస్తుందో అక్కడ ఆపేసి దాన్ని అడిషనల్గా పైప్ లైన్ వేసి మీకు అరిపెట్టేసి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇవ్వండి చేస్తాం సార్. రెక్టిఫై కాకపోతే ట్యాంకర్లు పెట్టి లైన్ వేరే చేస్తాం సార్. చేస్తాం ఈ మధ్య రెగ్యులర్ పరిష్కారం చేస్తాం సార్. తెలుసు సార్ దానికైతే రేపు వారం లోపలైతే శాశ్వత పరిష్కారం గంట తర్వాత మాట్లాడదాం. టెంపరీగా ఎక్కడ లీక్ అనేది కనుక్కొని ఆల్టర్నేటివ్ పైపు పక్కన తీసుకొని పోయి నీళ్ళు ఇవ్వండి. 1 week లో చేస్తాం. కూడా అవసరం 2 రోజుల్లో చేయండి. ప్రజలు ఏం చెప్తారో వీడియో కాన్ఫరెన్స్ విన్నపం మీకు. గౌరవ సభ్యుడు ఇర్ఫాన్ గారు చెప్పినట్టు సమస్య ఒక వార్డు 2 వార్డులు కాదు ఆయన గుర్తించారు. మొత్తం ప్రభుత్వంతో ఉంది. ఆయన మాట్లాడినందుకు ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధితో ఏవి ఎప్పుడు చేస్తారు పని అని మీకు అడుగుతారు. ఆయన అడిగినప్పుడు నెల అన్నారు, ఎమ్మెల్యే గారు అడిగాక 2 నెలలు అన్నారు. ఎమ్మెల్యే గారు రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏదైనా చేయండి అన్నా కానీ మీరు చేసే పరిస్థితుల్లో లేదు. ఆయన గౌరవ సభ్యులు ఎమ్మెల్యే గారికి వినరు, ఇట్లా చైర్మన్ వినరు, గౌరవ కౌన్సిల్ సభ్యులు వినరు. సరే చేస్తారా మీరు ఎంపీ గారు 4-5 రోజులు చెప్పినట్టు పెద్ద చెప్పినట్టు అయితే ఒక పైప్ లైన్ కాదు అది. ఏదో అంటే ఇప్పుడే నిజంగా చెప్పండి. నేను 4 రోజుల 5 రోజుల వద్దు. కానీ ఐడెంటిఫికేషన్ లో 5 గెలిచి మళ్ళీ 6 గెలిచినప్పుడు కూడా
వచ్చి మొత్తం అక్కడ చేయలేదు కమిషనర్ ఛాంబర్లో పలకడం లేదు చేయడం లేదు అని చెప్పి రూమ్లో కూర్చొని మాట్లాడి నాకు బహిర్గతం చేసి మాట్లాడేది మీరు చిత్తశుద్ధితో పనిచేసింది ఆయన ఎందుకు బాధపడతాడు నేను ఎందుకు బాధపడాలా? ఇప్పుడు ఎవరు కన్సల్ట్ ఇంజనీర్ లీగ్ ఎక్కడ నుంచి చేస్తాను ఎంత దూరం నుంచి మాకు ఎన్ని కనెక్షన్ కావాలి దానికి కలిగి ఆగిపోలేదా ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు వ్యక్తికి రాజ్యం వ్యక్తికి నీళ్ళు మురుగునీరు పైకి లేకుండా చేయండి. మళ్ళీ నిదానంగా దానికి ఎస్టిమేట్ వేసుకొని అప్పుడు నీళ్ళలో లేకుండా పైప్ లైన్ గడ వేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రజల కారణాలుగా ఇబ్బంది కలిగేయడం కరెక్ట్ పెద్ద చెప్పినట్టుగా తాత్కాలికంగా మీరు పరిష్కరించేదానికి ఉన్నారా శాశ్వతంగా పరిష్కారం అవుతుందా? ఒకటే ఒక ఆన్సర్. తాత్కాలికంగా మీరు ఇప్పుడు తీసుకునే చర్యలు సరే పూర్తి స్థాయిలో శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే ఏంది? తీసేయాలా? ఇది అన్ని చోట్ల ఉంది. టెంపరీ తీసుకుంటారు. శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే ఎంత డబ్బు కావాలా ఏంది ఆ ఎస్టిమేషన్ వేసి పెద్ద గౌరవ సభ్యులు ఇవ్వండి. 2 రోజుల్లో టెంపరీగా అక్కడ చేస్తామన్నా 6 లక్షలకి ఎస్టిమేట్ చేస్తాం. గత ప్రభుత్వంలో తెచ్చిందని ఎన్నిక పంపించారు. చెప్పండి ఆయన ఏమని అన్ని వాటిల్లో ప్రాబ్లం ఉంది. ఇది ఈ రోజుకి ఈ రోజు సొల్యూషన్ కాదు. నిందలేస్తున్నారంట వీళ్ళ మీద ఏ పంచాయతీలు ఉన్నాయని ఇస్లాంపూర్ ప్రజలు వీళ్ళ మీద కమిషనర్ మీద అధికారుల మీద నిందలు వేస్తున్నారంట. నిందలు వేయడానికి అవసరం ఏమున్నాయా? పన్ను కట్టించుకునేటప్పుడు మంచిగా లేవండి. ఏం చేయాలి పోలీసు చెప్పండి. ఇప్పుడు రండి మీరు రండి తెలుసాలి. 2 రోజుల్లో రెక్టిఫై చేస్తాం. రెక్టిఫై కాదు ఏం 2 రోజుల నుంచి ఈరోజు రెక్టిఫైయా చూసినాం కాదు. ఈరోజు ఏం చేస్తారో చెప్పు. ప్రజలు మొహం కడుక్కోవాలా లేదా? ఏం మనసులో ఉన్నారా ఇక్కడ చూడడానికి? ప్రజలు మాట్లాడి నేను లేకుంటే ప్రజలు ఏం చెప్పారు? ఒక రోజుతో పోయేదో 2 రోజులతో పోయేదో కాదు. మీరు ఎమ్మెల్యే గారి మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ద్వారా ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో 150 కోట్లు శాంక్షన్ అయ్యేది నిజమా కాదా? నిజమా కాదా సార్? నిజమే. నిజమైనప్పుడు అది రద్దు అయింది. రద్దు చేసినాడు. ఇది 20% బిలో వర్క్ జరగలేదు కాబట్టి రద్దు చేసింది. అది నిజమా కాదా? నిజమేనా? నిజమే. అట్లాంటి ప్రపోజలే మళ్ళీ ఈ గవర్నమెంట్లో శాంక్షన్ చేసి మళ్ళీ ఈ ప్రొద్దుటూరుకు 200 కోట్లు 150 కోట్లు తేగలిగితే ఇది శాశ్వత పరిష్కారం అవుతుంది. లేకపోతే ప్రతిరోజు ఇదే విధంగానే లీకులు అవుతూ ఉంటాయి. ఆ లీకులు మనం పూడ్చుకోలేక రోజు ఖర్చు పెట్టుకుంటా ఇదే సమస్యలు అవుతాయి. అదే ఇప్పుడు మన మంచి ప్రభుత్వం కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ వీళ్ళందరూ చెప్తున్నారు కదా మన మంచి ప్రభుత్వం అని. దానితో ఇటువంటి మంచి స్కీమ్స్ తీసుకొస్తే ఇంకా మంచి ప్రభుత్వం అవుతుంది. అది తేవాలా. ఆ రోజుల్లో తీసుకొచ్చినాము, ఇంప్లిమెంటేషన్ చేసినాము. అయితే కొంత భాగం వర్క్ జరిగింది, రద్దు చేసినాము. అట్లనే ఆ గవర్నమెంట్లో 2014 నుంచి 19 వరకు అమృత్ స్కీమ్ తెచ్చినారు. అది కూడా 10% 15% లోపలనే వర్క్ జరిగినది. ఆ రోజు కూడా రద్దు చేసినారు ఇదే స్కీమ్. అయితే ఆ రోజు ఉండే ఎమ్మెల్యే అది రద్దు చేయకోకుండా తిరిగి కాదు గుర్తు కావాలని చెప్పి దాన్ని గ్రౌండింగ్ తీసుకొచ్చినారు. అదే పద్ధతిలో ఈ ఎమ్మెల్యే గారు కూడా ఆనబుల్ రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారికి దాన్ని తిరిగి 150 కోట్లను రద్దు చేయించిన దాన్ని తిరిగి దాన్ని శాంక్షన్ చేయించి ఈ పైప్ లైన్ స్కీమ్ ఇట్టే రన్నింగ్ చేస్తే మంచి జరుగుతుంది అనేది మా అభిప్రాయము. గౌరవంగా మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్గా అడుగుతా ఉన్నాం. గౌరవం తీసుకొని నారా చంద్రబాబు నాయుడు మన సీఎం గారు, లోకేష్ బాబు గారు మన మంచి ప్రభుత్వం కాబట్టి అది మళ్ళీ శాంక్షన్ చేస్తే మనకి ఎంతో మేలు జరుగుతుంది. కమిషనర్ పొందడం లేక చెప్పు. మళ్ళీ ఇప్పుడు మీటింగ్ ఉంటుందో లేదో కూడా తెలియదు.
చేస్తాం టెంపరీగా. కనీసం పైప్ లైన్ కట్ చేసి పాటు కావాలంటే యాంగిల్ పెడతాము. ఇది ఎందుకు లేదు ఫీల్గా ఏజెండా పెట్టింది ఎందుకంటే ముఖ్యం ఏదైనా ఉంటుందా? మంచి నీళ్ళు అంటే ముఖ్యం ఏదైనా ఉంటుందా చెప్పండి. మరి అది పెట్టకుండా అన్ని పెట్టుకొని ఏమంటే ఆ సబ్జెక్టులు అన్ని ఇంపార్టెంటే, కానీ దాంట్లో ఎమర్జెన్సీగా ఉంటాయి, నార్మల్ తర్వాత చేసుకునేది ఏముంటాయి అనేది ఆలోచించాలి కదా. కౌన్సిలర్గా ఉన్నప్పుడు సంజీవ్ నగర్లో ఇట్లా పొల్యూషన్ అయిపోయి కలరా వచ్చింది. వాంతులు బెదలు విపరీతంగా కలరా మహమ్మారి అనేది వచ్చి ఒక్కసారి వచ్చిందంటే మీరు తట్టుకోలేం, మేము తట్టుకోలేం, ఎవరు తట్టుకోలేరు. ఆ చెడ్డ పేరు ఇటువంటి పనులు ఎక్కడైనా లీకేజ్ ఉంది, వాటర్ పొల్యూషన్ జరిగిందంటే మీరు మీ కమిషనర్ గారు చెప్తే ఇంటర్వ్యూలో కనీసం శాసనసభ్యుల గారికైనా చెప్పించి మీరు ఆమోదం అంటే ఆడ పుణ్యకాలం కాస్తా పోతుంది. అది ఒక్కసారి కలరా స్ప్రెడ్ అయిందంటే ఆ చుట్టుపక్కల ఏరియాకంతా పాకిపోతుంది. ఆ చెడ్డ పేరు మీకే వస్తుంది, ఈ ప్రభుత్వానికి వస్తుంది, మీ అధికారులు కూడా వీలైతే సస్పెండ్ అయ్యేదానికి కూడా కారణమవుతుంది. మీరు చేతులారా కొని తెచ్చుకోవద్దు. కాబట్టి నా సలహా ఇస్తాను. కాబట్టి యుద్ధ ప్రాతిపదికంగా మీరు అందరూ ఈ వాటర్ సమస్య చేయండి. ఇప్పుడు పొల్యూషన్ వాటర్ అంటున్నారు కదా, ఇప్పుడు వాటర్ ట్యాంకులు పెట్టి తోలండి. అక్కడ ఉన్నాయి కదా బాడీ ట్యాంకర్లు తీసుకొని ఆ ఏరియాకంతా ముందు ఆ వాటర్ వాడొద్దని చెప్పేసి అరెస్ట్ చేసి ఆ వాటర్ను మీరు ట్యాంకర్ల ద్వారా తోలండి. 10-12 ట్యాంకర్లు పెట్టి వెనక మీద చేయండి. ఒక వారం రోజుల్లో రెక్టిఫై చేయండి. దీనికి ఇన్ని మాటలతో ఏం పడింది కాదు దాంట్లో. కాబట్టి పరిపాలన ముందు కమిషనర్ గారు చెప్పి ఉన్నమైన విషయాన్ని చెప్పి మీరు చేపించండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పైప్ లైన్ వర్క్ ఎక్కడెక్కడ జరుగుతుంది సార్ పొద్దుటూరులో? గోపి రైస్ మిల్ రోడ్ అనా, ఏబిఎంహెచ్ఎస్ గ్రౌండ్ అనా, 2 టౌన్ బైపాస్. మీ పర్యవేక్షణ ఉంది సార్ దాని మీద? పైప్ లైన్ చుట్టాలు బిట్టలు వేయచ్చా సార్? రోడ్డు చక్కగా ఉన్నాయా? జాయింట్లు వచ్చిన చోట జాయింటే ఆడేమన్నా చుట్ట ఉందా? వారం నుంచి వచ్చి ఇట్లా టర్న్ కావాలి. చూడండి సార్ ఒకసారి పోండి. ఆడ వర్క్ జరుగుతుందా? కింద ఏమేయాలా సార్? పైప్ లైన్ కింద ఏమేయాలా? మనం ఏం లేదన్నా, ఏం పెట్టలేదన్నా. డిఏ పైప్ లైన్ కాబట్టి మనం శాండ్ పెట్టట్లేదన్నా. అనుకోండి సార్ మీరు. ఇప్పుడు ఆ ప్రెజర్ కు కింద రాయి ఉంటుంది. రాయి ఏమన్నా తీనిచ్చినారా? రాయి ఎన్ని రాళ్ళు చూపిస్తాను. పీవీసీ పైపులు హెచ్డిపిలకు అయితే పెడుతున్నాం, మన డిఏ పైప్ లో పెట్టట్లేదు. గతంలో మాతో ఇట్లా చెప్పలే సార్, కింద శాండ్ వేయించినారు అదే పనిగా కుషన్ కు. ఈ విధంగా చేస్తే చుట్టాలు ఉన్నాయి. మీ పర్యవేక్షణ ఉంది అంటాండా. ఫస్ట్ మీరు చేసే తప్పులకు అంతా గోడ్చినాక ఒక 6 నెలలకో 3 నెలలకో వాటర్ లీక్ అవుతుంది. మళ్ళా పని ఏం పోయి చూస్తే ఇంత పబ్లిక్ రండి సార్ చూపిస్తారు. ఇంత పబ్లిక్ గా చూడు సార్. ఏందుండవు ప్రయోజనం పెట్టదు. పెట్టే కేసులు అవుతుంది. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క టైం పెడతారా సార్? ఒక్కొక్క అధికారిగా సార్. ఇప్పుడు వాటర్ ఫోర్స్గా వస్తాయి. వచ్చినప్పుడు కింద రాయి ఉంటుంది. డిఏ లేదు ఏమీ కాదు. అదే పీవీసీ అయితే లోడ్ కుషన్ వచ్చినప్పుడు లోడ్ పడతా కాబట్టి లోడ్ పైప్ పగులుతాయి, కింద రాయి పగులుతాయి. ఇది పగలదు. తర్వాత జీరో మెయింటెనెన్స్. చూడండి జీరో మెయింటెనెన్స్. చూడండి చక్కగా ఉందా? క్రాస్ తిప్పినారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీకోసం కాదు. ఇది ఇంకా 10 కాలాల పాటు ఉంటా ఉంటుంది. మనమందరం పోతా ఉంటాం, ఎదుటోళ్ళు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసినాం అనేది చివరిగా మిగులుతుంది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అది సరైన పద్ధతిలో మన ఇంజనీరింగ్ పద్ధతి ప్రకారం చేస్తాడా లేదని చూడాల్సిన బాధ్యత మీరు ఉంది. సంబంధిత ఏఈలు వర్క్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు? పని జరుగుతుంటే ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉండమనండి కంటిన్యూగా. నీకు ఏదో సిమెంట్ రోడ్డు జరుగుతానే కూడా మనిషి ఉన్నాడు. ఏం చేస్తున్నారు? ఇట్లా ఉండకుండా సార్ ఉన్నారు సార్. మాకు చెప్పండి. మళ్ళీ ఉంటే పొరపాట్లు లోటుపాట్లు జరగవు కదా, ఎందుకు జరుగుతున్నాయని అడుగుతున్నారు. లేదు సార్, రెక్టిఫై చేసుకుంటాను సార్. చూడండి, జాగ్రత్తగా ఉండి మనం చేయండి. ఇది ఊరికి ఏదో సమాధానం చెప్పినంత మాత్రంతోనే సరిపోదు. లేదు సార్, మనం చేసే పనిని ఖచ్చితమైన నిర్దిష్టమైన పరిస్థితుల్లో చేస్తున్నామా లేదా అనేది చూసి చేయించండి, పర్యవేక్షణ చేయండి. ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మీరు పోయి చూడండి ప్రతిరోజు. తప్పకుండా సార్, చూస్తాం సార్. పర్యవేక్షణ మీరు ఉండాలా? ఏదైనా ఆయన చెప్పినట్టు జరిగే సమస్యలపై పరిష్కారం అనేది పర్సనల్గా పోయి స్వయంగా పరిష్కరించండి. ఊరికే ఏదో ఎవరో వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తున్నారు అంటే బాధ్యత మంది. మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు అనేది బాధ్యత ఇంజనీర్గా మీది బాధ్యత. లేదు సార్, తప్పకుండా చేస్తాం సార్. వెళ్తున్నాం సార్.
చేయకుండా ఉండే పరిస్థితిలో ఉంటే మీరు రాజీనామాలు చేసి వెళ్ళిపోండి. చేసి జాగ్రత్తగా చేసి అన్ని వాళ్ళు పరిశుభ్రంగా ఉంచాలనేది మొత్తం శానిటేషన్ మీద పుట్టుటూరులో పరిస్థితి అధ్వానంగా ఉందనేది ప్రజల అభిప్రాయం. ఆయన ఒక్కరే చెప్పే అభిప్రాయం కాదు. మెరుగుపరిచే ప్రయత్నం ముగ్గురు నాలుగు డివిజన్లు ఉన్నాయి కదా, 4 డివిజన్లలో మీరిద్దరు ముగ్గురం ఉన్నాం సార్. ఇంకొక డివిజన్కు లేదు సార్, నేనే ఇన్ఛార్జ్ ఉన్నాను. మరి మీరందరూ కూడా ఏ డివిజన్కు సంబంధించి అన్ని కసులు తప్పడము, కాలువలు తీయడము, పనులు చేస్తా అంటే కంప్లైంట్స్ రావు కదా? రాకుండా సార్ ఒక రిక్వెస్ట్ సార్, లేబర్ పెట్టాలి సార్. లేబర్ లేని వాళ్ళు ఏం చేయలేరు. లేబర్ తక్కువ ఉన్నారు సార్. ఒకటే చెప్తాను వినండి. మీ మున్సిపల్ మీటింగ్లో సమావేశాలలో చర్చకు వచ్చిన ప్రతి పనిని వచ్చే సమావేశంలో కూడా పూర్తి చేయాలి. అది బాధ్యతగా వ్యవహరించండి, నోట్ చేసుకోండి. అది ఏ సమస్య ఇప్పుడు మున్సిపల్ మీటింగ్లో సమస్య చర్చకు వచ్చిందో దాన్ని రాసుకొని ఆ సమస్య మళ్ళా మీటింగ్ లోపల వచ్చేటప్పుడు దాన్ని పూర్తి చేయాలి. అది దానికోసం సమావేశాలు. ఎన్ని సమావేశాలు పెట్టినా కూడా అదే చర్చ మాట్లాడుతూ ఉంటే దున్నపోతుల మీద వాన కూర్చున్నట్టు మనం కూడా మనుషుల కింద లెక్క కాదు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మాట్లాడిన సమస్య మళ్ళీ మీటింగ్కు ఆ సమస్య చర్చకు రాకుండా ఉండే పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగి, ప్రతి డిపార్ట్మెంట్ మీరు నడుచుకోవాలా. శానిటేషన్ సిబ్బంది, అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ, పర్మనెంట్ ఎంప్లాయీలు కానీ మేస్త్రీగా ఉండారు అని ఒక మాట ప్రస్తావించినాడు కమిషనర్ గారితో. ఎంతమంది ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారము ఎంతమంది మేస్త్రీలుగా ఉండారు? మేస్త్రీ పోస్టు లేకపోయినా కూడా వాళ్ళని మేస్త్రీలుగా మనం తీసుకొని ఎంతమంది ఉండారు? ఒకవేళ ఆ రోజు చెప్పిన ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకు వాళ్ళని తిరిగి వాళ్ళ యథాస్థానానికి పంపించినారా? కాలువలు దీనికి కానీ వాళ్ళ పోస్ట్ ఏదైతే అది చేసినారా? ఇప్పుడు పాపం ఎమ్మెల్యే గారు వారం అయింది. ఈ వారం రోజుల్లో మీరు తీసుకునే చర్యలు ఏంది? దానిపైన 50 మంది ఉండారా లేదా అనేది క్లుప్తంగా కమిషనర్ గారి ద్వారా తెలియజేస్తే మాకు కౌన్సిల్ సభ్యులకు అందరికీ బాగుంటుంది. లేరు, కేవలం 5 మంది రెగ్యులర్ మేస్త్రీలుగా ఉన్నారు. అది సార్, మేస్త్రీలు లేరు. ఓకే, ఒకవేళ ఇంకో చోట పని చేయకోకుండా అటువంటి వాళ్ళు కూడా యథాస్థానానికి పంపించమని ఎమ్మెల్యే గారు చెప్పినారు. ఏమన్నా పంపించినామా ఈ రోజు వరకు? అటువంటి వాళ్ళను ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని పంపించినారు ఎమ్మెల్యే గారి మాట ప్రకారము? చాలా వరకు పంపించాం సార్. ఇంకా 4-3 ఉన్నారు సార్. ఎవరినో పంపించినారన్నా? చాలా వరకు వద్దు, పేరు చెప్పు. ఎవరినోని పంపించినారు మీరు యథాస్థానానికి? ఎం రమేష్ పంపించేసాము. ఎం రమేషా? వాళ్ళంతా ముందున్న అప్పుడు కాదు, ఒక్క వారం కిందట మన గౌరవ ఎమ్మెల్యే గారు 50 మంది శానిటేషన్ సిబ్బంది అంతా మేస్త్రీగా ఉన్నారు అని చెప్పిన దానికి నేను అడుగుతా ఉంటా. ఎమ్మెల్యే గారి పైన గౌరవం పెట్టి ఎంతమందిని పంపించినారని అడుగుతానా? పంపించలేరా ఇంతవరకు? అంటే ఎమ్మెల్యే గారి మాట కూడా వారం చెప్పినా కూడా మీకు గౌరవం లేదు. మా మాట అంటే వినర్లే, ఆ యొక్క మాట కూడా ఎమ్మెల్యే గారి మాట కూడా వాళ్ళను మనం పని చేయించుకునేటప్పుడు ఏ ఉద్దేశంతో దేనికైతే తీసుకున్నామో ఆ స్థానాలలో పని చేయించే పరిస్థితి కల్పించమని నేను చెప్పినా, అంతే కదా? అట్లా వాళ్ళు ఎవరన్నా ఉన్న పలానా ఉద్యోగంలో చేరి నేను పని చేస్తానని ఒప్పుకునే వాళ్ళు ఎవరన్నా మన మినిస్ట్రీలుగా కానీ బయట ఆఫీసులో కానీ పనిచేసే వాళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళని యథాస్థానానికి వాళ్ళు ఏదైతే ఉద్యోగంలో తీసుకున్నామో ఆ స్థానానికి పంపించమని చెప్పినా, పంపించినారా? ఇంకా అట్నే ఉన్నారా, కొనసాగుతున్నారా? ఎంతమంది అటువంటి వాళ్ళు ఉన్నారు సార్? కమిషనర్ గారు కొంతమంది ఉన్నారు. ఎందుకున్నారు అట్లా సార్? ఎందుకున్నారా? ఏదో కమిషనర్, ఉప కమిషనర్ గారు మీరు ఎంతమంది అట్లాంటి వాళ్ళ సంఖ్య ఉంది సార్? అదే సార్, ఆఫీస్లో ఉన్నారు సార్. దాంట్లో నేను అడిగిన దాన్ని దేని కోసం తీసుకున్నాం? ఆఫీసులో ఉండేవాళ్ళు కానీ దేనికైనా? 3 డ్రైవర్లుగా తీసుకున్నాం సార్. 3 డ్రైవర్లు, తర్వాత 4 హ్యాండిక్యాప్డ్ ఉన్నారు సార్. మిగతా వాళ్ళు ఆఫీస్లో అక్కడ స్కూల్లో పనిచేస్తున్నారు సార్. వాళ్ళు పిహెచ్ వర్కర్గా తీసుకున్నాము.
వెనక్కి పంపిస్తాం సార్. ఉద్యోగంలో మనం చేర్చుకునేటప్పుడు ఏ పని చేసేదానికి వాళ్ళని తీసుకున్నామా, ఎవరు ఆఫీసుల్లో పనిచేసేది ఇవన్నీ ఏం అవసరం లేదు. గతంలో ప్రస్తుతం ఉండబడిన స్టాఫ్ తోనే అన్ని జరుగుతాయి. ఈ 2 రోజుల లోపల వాళ్ళ రేపు మొన్నటి లోపల మున్సిపాలిటీని అంతా మెయింటైన్ చేసేదానికి ఇద్దరు ఎక్కడ వీళ్ళు పైన ఉండి వీళ్ళు అంతా పనిచేస్తున్నారు. వాళ్ళని అసలు మీ దగ్గర పెట్టుకొని మీరే వాళ్ళని పంపించకపోతే ఎట్లా సార్? ఆ వెహికల్ మనదే, బాడుగు పెట్టుకున్నాం మనము. అతను పెట్టుకుంటాడు, ఓనర్ పెట్టుకుంటాడు, మనకెందుకు సార్? మనం 2 డ్రైవర్లను పెట్టుకుంటాం. ఎట్లా ఇది? ఎంతవరకు భావ్యము? మళ్ళీ మీరు ఏదో అవుట్ సోర్సింగ్ లో ఉండే వాళ్ళ గురించి మేము చెప్తే పర్మనెంట్ ఎంప్లాయీలు పాపం వాళ్ళు వికలాంగులు, వాళ్ళ గురించి మేమేం ప్రస్తావించడంలే. ఏదో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఏదో మీరు ఒకసారి పని చేయించుకుంటారా, చేయించుకోండి. ఎంతవరకు పాపం ఇప్పుడు ఎమ్మెల్యే గారి పెటిషన్ పెడితే ఎట్లా? మీరు రెంట్కి పెట్టుకుంటారు, మీరు మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఎట్లా పెట్టుకుంటారు? తప్పది. మీరు ఒక ఉద్యోగిగా ఉండి బాధ్యతాయుతమైన ఉప కమిషనర్గా ఉండి మన ఎంప్లాయీని మీరు వాడుకోవడం, ఆ డ్రైవర్కు సంబంధించి అతను జీపో కారు పెట్టిన ఓనర్కు మీరు పరోక్షంగా సహకరిస్తున్నారు. కరెక్ట్ కాదు, తప్పు. ఏ బండి వెహికల్కు బాడీకి పెట్టుకున్నారో బండి వెహికల్ ప్రొవైడ్ చేస్తాడు. అంతేగాని మున్సిపాలిటీ మనం ఏమి పనిచేసేవాడు మీకు ఎట్లుంటుంది అంటే మీకు పోయి 2 సార్లు వచ్చి 4 సార్లు కనబడి సవాలు కొట్టి చేస్తే వాడు ఏదో వాడిని మంచిగా చూసుకున్న డ్రైవర్గా ఉండడం, అటెండర్గా ఉండమనే సంప్రదాయం గతంలో నుంచి జరుగుతుంది. ఇది సంప్రదాయం కరెక్ట్ కాదు. ఏ ఉద్యోగంలో బాధ్యతలు చేరినాడో ఆ ఉద్యోగాన్ని చేయించండి.